కార్తీక మాసం అండి 8వ రోజు గోపాష్టమి అని కూడా అంటారు. ఇవాళ గోవుని దర్శించుకున్న గోవుకి పూజ చేసినా చాలా మంచిదన్నమాట. ఇవాళ 16 అధ్యాయాలు చదువుకుందాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా దీపారాధన, నెక్స్ట్ నృత్యము, గానము, దీపమాల సమర్పణ చేస్తే కనుక విష్ణాలయంలో ముక్తి మోక్షాలు వస్తాయి అని చెప్తారనమాట. ద్వాదశి రోజున విష్ణువు దగ్గర దీపం పెట్టడంతో పాప పటాపంచలైపోతుంది. ఒకవేళ జ్యోతి కనుక కిందకి దిగిపోతే ఆ జ్యోతిని పైకి నెట్టినా, లేకపోతే ఆగిపోయిన దీపాన్ని వెలిగించినా సరే వారి పుణ్యం చాలా అపారం అన్నమాట. దీనికోసం ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను విను అని వశిష్ఠుడు గారు చెప్తున్నారు అనమాట. ఆ రాజుకి సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి ఉండేదన్నమాట. అక్కడికి నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగేంద్రుడు వచ్చాడు. ఆయన ఏంటంటే జపతపాలకి సంధ్యాలకి చాలా వీలుగా ఉందని గుడిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టాడు. పక్క గ్రామానికి వెళ్ళి ఒత్తులు, నూనె, ప్రమిదలు తెచ్చుకున్నాడు. స్వామి సన్నిధిలో 12 ప్రమిదలు వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడనమాట. ఇట్లా నిత్యం చేస్తూ నియమనిష్టలతో ఉన్నాడు. ఆలయంలో ఒక కలుగు ఉందన్నమాట. ఆ కలుగులో ఒక ఎలక ఉంది. ఆ ఎలక ఏంటంటే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తినడానికి ఏమీ దొరకక ఆలయం చుట్టూ తిరుగుతూ ఈయన పెట్టిన జ్వాలాతోరణం ఉంది కదా, దాని దగ్గరికి వచ్చి ఒక దీపాన్ని చూసి ఏదో అనుకుని దాన్ని ముట్టుకుంటుంది. ఆ వెలుగుతున్న దీపం ఏంటంటే పక్కన దీపాన్ని వెలిగిస్తుంది అనమాట. అలా వెలిగిస్తూ ఉండేసరికి ఇది భయపడుతుంది. కానీ వెలిగించిన వెంటనే ఏమవుతుందంటే ఆ ఎలక మనుష్యాకృతి పొందుతుంది అనమాట. ఆవిడ ఆ ఎలక ఏం చేస్తుంది, మనుష్యాకృతి పొంది యోగికి నమస్కరించి, స్వామి ఏం జరిగింది, నేను ఇలా మారిపోయాను అని అడిగేసరికి అతను యోగ దృష్టితో చూసి, నువ్వు ఈ జ్వాలాతోరణంలో ఉన్న దీపాన్ని వెలిగించడం వల్ల నీకు ఇలాగా ముక్తి వచ్చింది. నువ్వు పూర్వజన్మలో చేసిన పాపం వల్ల ఇలా ఎలక కింద పుట్టావు. నువ్వు ఏంటంటే బ్రాహ్మణుడు అనే బ్రాహ్మణుడివి. ఆ జన్మలో ధనాసాపరుడమయ్యి ఎవరికి దానం చేయకుండా, పూజలు ఏమి చేయకుండా వేదమాల తప్పి తిరిగావు. అందువల్ల నీకు ఇలాగా పాపం వచ్చి ఎలకగా పుట్టావు అన్నమాట. పాలు, పెరుగు అధిక ధరలకు అమ్మేసుకుంటూ కూడపెట్టిన ధనాన్ని అంతా కూడానేమో భూమిలో పాతి పెట్టేసి మరణించడం వల్ల ఇలా ఎలక జన్మ వచ్చింది. ఈ జ్వాలాతోరణం వెలిగించడం వల్ల నీకు ఆ జన్మ పోయింది అని చెప్తారనమాట. మళ్ళీ ఈ కార్తీక మాసంలో ఏంటంటే తాంబూలానం చేసిన వారికి ఉన్నత పదవులు వస్తాయి.